హలో గైస్, ఈరోజు క్యాప్సికమ్ అండ్ రాజ్మాతో కొంచెం డిఫరెంట్గా కర్రీ చేసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆనియన్స్, ఒక 4-5 మిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ కర్రీ చేశారా లేదా అని ఒకసారి కామెంట్ చేసేయండి. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను రాజ్మా అండ్ క్యాప్సికమ్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో క్యాప్సికమ్ అయితే కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత టమాటో ముక్కలు అయితే యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి అలాగే మూత పెట్టేసుకోవాలి. టమాటో త్వరగా ఉడుకుతుంది. సో అవి టమాటో కోసం ఉడికిన తర్వాత సో నేనైతే రాజ్మాని ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఒక 5 విజిల్స్ కుక్కర్లో వేసి ఉడికిన తర్వాత తీసి క్యాప్సికమ్ ఉడికిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ అండ్ టేస్టీ రాజ్మా అండ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం